హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూ. నేను మీ సుకృష్ణ వేముల. సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇంకపై తన జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడానని, అలాగే ఏ పార్టీని పొగడటం, సపోర్ట్ చేయటం ఉండదని స్పష్టం చేశాడు. తాను చంద్రబాబునే కాకుండా జగన్, వైఎస్ఆర్, ఎన్టీఆర్ అందరినీ కూడా మంచి చేస్తే పొగిడారని, తప్పు చేస్తే విమర్శించారని తెలిపాడు. ఆయా నేతల శిలను బట్టే తన మాటలు ఉంటాయని, మంచి నాయకులను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేసిన పోసాని ఏదేమైనా రాజకీయాలకు శాశ్వతంగా వీడుకోలు పలుకుతున్నారని మీడియా ముఖంగా ఆయన ప్రకటించాడు. రాజ్యసభ ఇస్తారు, ఎమ్మెల్యే ఇస్తారు, ఏమైనా అడిగినా ఇచ్చా, వద్దని చెప్పాను. ఆయన నన్ను ఒక తమ్ముళ్ళలాగా బాగా చూసుకున్నారు, అభినందించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించా, అది మీకు తెలుసు. మీకోసం 2 లక్షలు నా ఓన్ గురించి రాశా. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశాను. మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మనల్ని విమర్శించా. దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు, కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. అందుకని ఈ సంవత్సరం ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను, ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. నాకు బాగా నేషనల్ వైడ్ దేశానికి సంబంధించిన వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశభక్తుడు. అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా ఒక మాట అంటే చాలా గొప్పవాడండి, దేశభక్తుడు. ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి, మన దేశభక్తుడు కాబట్టి, గొప్ప ఎవరెస్ట్ అంతా గొప్పడు కాబట్టి, ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను ఒక భక్తితో నమస్కరిస్తాను. అప్పుడు ఎప్పుడన్నా మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటా, అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా, ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్. నా బిడ్డల గురించి క్లీన్గా, నా బిడ్డల గురించే, ఏ నాయకుడి గురించి నేను కామెంట్ చేయను, మంచి చెప్పను, మాట్లాడను. మీ ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో, మీరు ఎంతోమంది డజన్లు జర్నలిస్టులు, వాళ్ళందరూ నాకు తెలుసు. అందరూ TV5 బిఆర్ నాయుడు అయితే ఏంటి, రాధాకృష్ణ అయితే ఏంటి, చివరికి ఆయన కూడా నా మిత్రుడే, చనిపోయిన రామోజీరావు, వీళ్ళందరితో ఏదో పెద్ద సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఉన్నాయి. వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా, ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను. ఈ రోజు నుంచి ఇది ఉంది. నాకు యాక్చువల్గా నాకు 2 గంటలు 3 గంటలకు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే. ఇప్పుడు నేను డిగ్ డామ్ ప్రోగ్రాం పెట్టా, అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల, దాన్ని కూడా నేను వెళ్ళను. ఇంకా క్లియర్ అరటిపండు వదిలించినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను. వైసీపీ, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, ఎవ్వరి గురించి ఏ పార్టీ గురించి వెళ్ళను, అందులో ఇంటర్ఫీర్ గాను. ఇంకేమైనా క్లారిటీ ఉంటే చెప్పండి, చెప్తా. లేదు, ఇంతవరకు నా జీవితంలో ఏ పార్టీలో కూడా సభ్యత్వం నాకు లేదయ్యా. జగన్ గారంటే ఇప్పుడు దాకా కాదు, నేను చచ్చిపోయేదాకా జగన్ గారిని అభిమానిస్తా. నన్ను అంతగా ప్రేమించాడు. తీసుకొని ప్రాథమిక సభ్యత్వం ఉండదని మీరు చూడండి. నేను ఎప్పుడు ప్రాథమిక సభ్యత్వం నన్ను ఎవరు అడగలా. నేనేం చేస్తానంటే చెప్పాక ఓటర్లాగే స్పందిస్తా. ఈయన బాగున్నాడు, ఈయనకి సపోర్ట్ చేస్తా, ఆయన బాగాలేదు, సపోర్ట్ చేయను.